Audio Jungle. Audio Jungle. నా పేరు నాగేందర్ గౌడ్. నేను ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఫౌండర్ అధ్యక్షుని. నేను వాసవి గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. పేరు కే సింధు. నేను లీగల్ అడ్వైజర్ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి లీగల్ అడ్వైజర్ స్టూడెంట్స్ వరకు. అయితే గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఏదైతే మనం ఏర్పాటు చేసినామో ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ అనేది పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్ సమస్యల మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ చేస్తుంది, లేకపోతే గ్రాడ్యుయేట్స్కు ఏ విధమైన అవకతవకలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నది అనే దాని మీద గ్రాడ్యుయేట్స్ ఆయన ఉద్యోగస్తుడైనా, నిరుద్యోగస్తుడైనా, అడ్వకేట్ అయినా, డాక్టర్ అయినా, ఏ ప్రొఫెషన్ ఉన్నా ఆయన గ్రాడ్యుయేట్ అయి ఉంటే మాత్రం వాళ్ళ గురించి మనం ఫైట్ చేయడానికి గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ మనం ఏర్పాటు చేసినాం. దీని మీద చేస్తున్నాం. మేజర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు గ్రాడ్యుయేట్స్ కు చాలా ఉపయోగకరమైన మాటలు వాళ్ళకు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అశోక్ నగర్ లో ఏదైతే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారితో చెప్పించడం జరిగింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము అపాయింట్ చేస్తాం, ఖాళీ ఉద్యోగాలను అన్నిటిని కూడా అపాయింట్ చేస్తామని పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మనం ఏమంటున్నాము అంటే అసలు అందరూ చేయలేరు అని నేను అంటా ఉన్నా. ఇప్పుడు చేసిండ్రా చేయలేదా? చేయలేరు అసలు. ఇంతవరకు కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏ ఒక్క ఉద్యోగం కూడా అపాయింట్మెంట్ జరగలేదు. మరి మనం ఎట్లా తీసుకుంటాము దాన్ని? మనం ఏం చేయగలుగుతాం? మరి మన వల్ల ఏమన్నా అవుతుందా? మీరు ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ నుంచి మీరు స్టూడెంట్స్ కి ఏ విధంగా చేయగలుగుతున్నారు? అంటే మేజర్ గా నేను అనేది ఏంటంటే గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ సంస్థ ద్వారా ప్రభుత్వానికి మేము అనేక రకాలైన సోర్సెస్ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టినాము. ప్రెస్ మీట్లు పెట్టి కూడా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రికి చేరే తీరుగా ప్రెస్ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేసాం. ఆ పార్టీ నాయకులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయండి. మీరు సంవత్సరానికి 2 లక్షలు అన్నారు కదా, 2 లక్షలు ఇవ్వండి అని చెప్పి మనం చెప్పినాం. నేను కొన్ని డిబేట్లలో చూసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను దాంట్లో కూడా చాలా డెప్త్గా వెళ్ళిపోతే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఒక 11-12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు. అంతకన్నా వేరే ఉద్యోగాలు అన్నీ ఏంది అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన ఉండి ఆయన ఎన్నికల కన్నా ముందు ఎన్నికల దగ్గరకు వస్తున్న టైం లోపల నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్స్ కాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. అపాయింట్మెంట్ ఇచ్చే ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవ్వద్దు కాబట్టి అట్లా అయిపోయినాయి. వీటిని ఈయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళకు ప్రొసీడింగ్స్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. వీటిని కూడా 70,000 అని లెక్కేస్తున్నాం. ఇది నేను తప్పు అనేది కూడా మనం చెప్పినాం. అయితే ఎట్లా మరి వీళ్ళ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎట్లా జరగాలి అంటే మనము విధిగా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలను ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించమంటున్నాం. నువ్వు ఏ మంత్లో ఎన్ని చేస్తావు, నీవు ఇయర్లీ మొత్తం జాబ్ క్యాలెండర్ ప్రకటించు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ దాంట్లో ఖాళీ ఉన్నాయి, ఎట్లా అపాయింట్ చేస్తావు, ఏది చేస్తావు అనేది ఒక జాబ్ క్యాలెండర్ ఇయ్యి. ఆ జాబ్ క్యాలెండర్ తోని ఈ నిరుద్యోగులు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత వాటి ప్రకారమే ఎగ్జామ్స్ అవుతాయి, వాటి ప్రకారమే ఇంటర్వ్యూస్ అవుతాయి.
ఓరల్ ఇంటర్వ్యూ కానీ రిటర్నల్ ఇంటర్వ్యూ కానీ ఏదైనా కూడా జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూస్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మనం ప్రభుత్వానికి డిమాండ్ చేసాం. పాంప్లెంట్ రూపంగా కూడా మనం ప్రభుత్వానికి పంపుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా మనం మొన్న నవాపేటలో ఇచ్చినాం కదా, మీరు కూడా పాల్గొన్నారు. అయితే దాంట్లో అట్లాంటి వాటిలలో కూడా ఎంఆర్ఓల ద్వారా గవర్నమెంట్ కు పోయే తీరుగా ఒక రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా 3 సంవత్సరాలకు 3 2 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 6 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించమంటున్నాం. అవి ఏ విధంగా ప్రకటిస్తావు, ఎట్లా ప్రకటిస్తావు ప్రకటించమంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉండమంటున్నాం. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు 14 అంటే 2014లో ఆయన చెప్పిండు. ఆ రోజు పబ్లిక్ లో చెప్పింది ఏంటి అంటే, నేను నల్లధనాన్ని తెస్తాను. నల్లధనాన్ని తెచ్చి భారతదేశంలో ఉన్న బిలో ప్రావర్టీ లైన్ ఏదైతే ఉన్న పీపుల్స్ ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళకందరికి కూడా ఒక్కొక్కరికి 10-15 లక్షలు వాళ్ళ ఖాతాలలో జమ చేస్తా అని చెప్పిండు. అదే కాక ఏం చేసిండ్రు అంటే అందరినీ ఖాతాలు కూడా తెలుసుకోమన్నారు. ఆ ఖాతా పేరు కూడా జన్ ధన్ ఖాతా అని, జన్ ధన్ ఖాతా అని చెప్తే బ్యాంకులలో లైన్లు కట్టి పాపము ఘోరాతి ఘోరంగా అందరు పోయి ఆడపిల్లలతో సహా అందరు పోయి ఖాతాలో పనిచేశారు. ఈ రోజు కూడా రాలే, 3వ టర్మ్ రాలే. అందుకే మనం గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఏం చేస్తుందంటే, ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం 1 కోటి ఉద్యోగాలు, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు, అదే విధంగా ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాన్ని జాబ్ క్యాలెండర్ రూపంగా ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళవి కూడా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి వాళ్ళకు టీఏలు, డిఏలు, నిరుద్యోగులు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ఎట్లా మీరు సాటిస్ఫై చేద్దాము అంటే, నిరుద్యోగులకు ఈ విధంగా ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇంకంతకన్నా ఎక్కువ ఏమన్నాడు అంటే, వాళ్ళు ప్రియాంక గాంధీ గారిని, అంటే యంగ్ ఉమెన్ కాబట్టి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి అప్పుడు ఏం చెప్పిండ్రు అంటే, అందరికీ మేము ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక కూడా ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉంటారు. ఆ నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తామన్నారు అంటే, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం, అంటే వాళ్ళు ప్రిపరేషన్ కొరకు ఏదైతే మెటీరియల్ అవసరం ఉంటుందో ఆ మెటీరియల్ కొరకు పర్చేజ్ చేసుకోవడానికి ఒకటి. రెండోది, ఆ ట్యూటోరియల్స్ అటెండ్ కావాలి. మళ్ళీ ఎగ్జామినేషన్ కు, ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఉండాలి. అంటే అవి లేక కూడా చాలా మంది అప్లై చేయడం లేదు. వాటి కొరకు కూడా మేము ఇస్తామని చెప్పారు. అది కూడా మనం డిమాండ్ చేస్తాము. డిమాండ్ చేస్తూ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఏది రిటైర్మెంట్ అయిన, ఎంత ఘోరం అంటే, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ప్రభుత్వంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటి అంటే, మేము ఇప్పుడున్న ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సక్రమంగా వాళ్ళకి ఇవ్వడం లేదు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్. మేము అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ గా మేము వాళ్ళు రిటైర్డ్ కాగానే ఎంబడి ఇస్తున్నాం. చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు, చాలా జరుగుతున్నాయి. అంటే 70 మంది సూసైడ్ చేసుకున్నారు ఇప్పటికి. అంటే ఫైజన్ అటెంప్ట్ చేసుకొని రకరకాల ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేరు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆయన వయోపరిమితి, ఆయనకు ఇది కూడా కాదు, ఆరోగ్యం కూడా పర్మిట్ చేయదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ పోయినా కూడా ఆయన ఉద్యోగంలో ఉంటేనేమో ఎవరైనా అప్పిస్తారు, ఉద్యోగంలోకి వెళ్ళి కూడా దిగిపోయినాక అప్పు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటి దాంట్లో వాళ్ళు పూర్తి ఎక్కడ ఏం చేయలేని పరిస్థితిలో 70 మంది చనిపోయారు. రాష్ట్రంలో 70 మంది చనిపోయారు. అందుకే మనం ఏమంటున్నాం అంటే, ఏదైతే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు, ఏ రకమైన ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి రిటైర్డ్ అయిన వ్యక్తులకు వెంటనే ఆయన అంటే ఆ పైసలు కూడా గవర్నమెంట్ ఇవ్వమ్మా, గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయననే జమ చేసుకున్న అమౌంట్ ఆ జమ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి తక్షణం ఇచ్చేయమని మనం డిమాండ్ చేస్తాం. చాలా మంది అది కూడా ఇవ్వడం లేదు. పెళ్లి చేద్దామని, ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకొని వాళ్ళకి అది కోరికలు తీరకుండానే వాళ్ళు సూసైడ్లు చేసుకున్న సంఘటనలు చాలా ఉంటాయి.
అది అది అట్లా 70 మంది చనిపోవడం. ఇప్పుడు కూడా మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు ఏ పరిస్థితిలో జాప్యం చేయకూడదు, వెంటనే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పోయే బెనిఫిట్స్ అన్నిటిని కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒకటి. ఇంకో విషయం ఏముందంటే ఉద్యోగస్తులకు డిఎలు గత ప్రభుత్వంలో కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నారు. మేము ఆ పెండింగ్ ను కూడా ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తామన్నారు. వాటిని కూడా ఏమైపోయింది అంటే అసలు పెండింగ్ కాదు, ఇంకా పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 5 ఇంకా కొన్ని రోజులు అయితే 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తుల డిఎల్ పెండింగ్ ఉన్న పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేం మనం. ఇప్పుడే 6 పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం ఏమంటున్నాం అంటే మన ఫెడరేషన్ ద్వారా ఇమ్మీడియట్ గా దాన్ని రిలీజ్ చేయమని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏముంది అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకు పే రివిజన్ కమిటీ అనేది ఒకటి కూర్చొని ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేసి, ప్రభుత్వానికి రికమెండ్ చేసి, ఆ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకొని వీళ్ళు మార్కెట్ లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఏదైతే కూరగాయల రేట్ కానీ, లేక నిత్యావసరాలకు ఉపయోగించే రేట్లు కానీ, ఫీజులు కానీ, పిల్లల ఫీజులు కానీ, బట్టలు కానీ అనేకమైనవి, వాటికి అనుగుణంగా ఒక మనిషి జీవించడానికి ఏదైతే సరిపడే ఉన్నాయో వాటికి అనుగుణంగా పే రివిజన్ దాన్ని పెంచడం జరుగుతుంది. పెంచడం జరిగే దాంట్లో కూడా అది కూడా జాప్యం చేసి ఇంతవరకు చేయలేరు. పే రివిజన్ కూడా ఎంబడే మనము వాళ్ళ శాలరీస్ మీద అది కూడా వేసి పెంచమని కూడా చెప్తున్నాం. వాళ్ళకు పోవాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలంటున్నాం. అదే ఒకేసారి ఇవ్వాలంటున్నాం. మళ్ళీ అందులో కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కసారి నిన్ను ఇచ్చుకుంటూ పోతున్నారు. అది కూడా ఏదానికి కావు, మళ్ళా అట్లా కూడా ఉపయోగం కావు. కాబట్టి ఒకటేసారి ఇవ్వాలంటున్నాం. అంతకన్నా ఎక్కువ ఏంటంటే వాళ్ళు హాస్పిటలైజ్ అయితే ఉద్యోగస్తులు ఎవరైనా కూడా హాస్పిటలైజ్ అయితే వాళ్ళకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వడం లేదు. హాస్పిటల్ అన్నిటికీ బాకీపడి ఉన్నాయి ప్రభుత్వం. తక్షణం దాన్ని ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది నిరుద్యోగులు. ఇంకా మహిళా గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. ఆ రోజు 6 గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద ఏదైతే ప్రభుత్వంలకు రాకముందు వాళ్ళు ప్రకటించడం జరిగిందో, మహిళలకు చదువుకున్న ప్రతి మహిళకు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మీకు 2500 ఇస్తాం మాట ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వడం లేదా? మన డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ వాళ్ళకున్న ఏరియర్స్ అంటే వాళ్ళకున్న బాకీతో సహా ఇచ్చేయాలి, వాళ్ళకి ఇవ్వాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెద్ద సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ కోట్లకు కాలేజీలు కోట్లకు అవుతున్నాయి. కోట్లలో కాలేజీని నడపలేము అనే పరిస్థితికి వచ్చి విద్యార్థుల నుంచి కలెక్ట్ చేయాలని చెప్పి ఒక దిక్కు కోట్లు ఇస్తుంటే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. ఎగ్జాంపుల్ మీరు ఇబ్రాహీంపట్నంలో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. అట్లా అంటే ఫీజు పే చేయలేక సూసైడ్. అట్లా సో మనం వస్తే ఇవన్నీ చేయాలి ఖచ్చితంగా. అంటే నేనేమంటున్నా అంటే గ్రాడ్యుయేట్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మనకు వాయిస్ లేపడానికి, మనకు వాయిస్ వినిపించడానికి ప్రభుత్వం, అదే విధంగా ప్రతిపక్షం. ప్రభుత్వంలో కూడా గట్టి వ్యక్తులు ఉండి గట్టి వాయిస్ వినిపిస్తే డెఫినెట్ గా వాళ్ళకు వేదికలు ఉంటాయి. అంటే సభనే ఉంటది, అక్కడ చెప్పొచ్చు. లేదు అనేకమైన వేదికలు ఉంటాయి, ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా చెప్పొచ్చు. వాళ్ళ అధికారంలో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ లో కూడా ఉంటాయి. ప్రతిపక్షంలో కూడా వాయిస్ ఉన్న వ్యక్తులు ఉంటే ప్రతిపక్షం కూడా దబాయించి మనం తీసుకోవచ్చు మన అధికారాన్ని, మన హక్కు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది కాక ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ కొరకు
గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఇప్పుడు మనం కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని మనం చాలా మంది గ్రాడ్యుయేట్స్ కలవాలని చూస్తున్నాం. కాబట్టి అయితే గ్రాడ్యుయేట్స్ కు సంబంధించి ఏదైతే పర్సనల్ వాళ్ళకు ప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీ పోతాడు కాబట్టి ఆ ఎమ్మెల్సీని ఎన్నుకునేటప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అంతా ఎన్రోల్మెంట్ కావాలి, ఓట్లో ఎన్రోల్మెంట్ కావాలి, వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కే ప్రధానమైన హక్కు. ఆ ప్రధానమైన హక్కును కూడా మనం వాళ్ళు భయపడుతున్నారు. మెయిన్ గా ఏ రాజకీయ నాయకులు వచ్చినా మనకి ఏం చేస్తారు అనేసి వాళ్ళు భయపడి తప్పించుకుంటున్నారు. నిరాశ మేధావులందరూ నిరాశ పడితే అసలు రాజ్యం ఏం నడుస్తుంది, మనం ఏం చేస్తున్నాము, మనం అడిగేటోళ్ళు అడగకుండా పోతున్నాము అన్నది మనకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మేధావులు మౌనం వీడకుంటే అది సమాజము ఖరాబ్ అయిపోతుంది, సమాజానికే నష్టం జరుగుతుంది. అందుకే మేధావులను నేను విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏంటంటే, మీరు మౌనం వీడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల మనకున్న హక్కులను అన్నిటిని కూడా పోరాడదాం, ప్రభుత్వం లోపలికి మనం వెళ్దాం, ఆ సభలకు మనం వెళ్దాం, మనం అడుగుదాం, మన వాయిస్ కూడా వినిపిద్దాం. అందుకే నేను అంటున్నాను, గ్రాడ్యుయేట్ సోదరులు అందరూ కూడా ఎన్రోల్మెంట్ కావాలి, విధిగా ఎన్రోల్మెంట్ కావాలి. ఎన్రోల్మెంట్ తో పాటు ఓటు కూడా వేయాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేసినప్పుడు డెఫినెట్ గా వాయిస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ సమస్యలను దగ్గర నుంచి కూడా మనం చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు వాడుకోవాలి, ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాల్సిందే. ఫైనల్ గా చెప్పండి మరి, మీరు ఏం చెప్తారు అనేది ఒకటి ముగ్గురం చెప్పేస్తే. గ్రాడ్యుయేట్ ఫౌండేషన్ ఆఫ్ తెలంగాణ అనేది స్టూడెంట్స్ ఒక మంచి ఆపర్చునిటీ. ఇది స్టూడెంట్ తన సమస్యలని తను సొంతంగా చేయకుండా ఈ గ్రాడ్యుయేట్ ఫౌండేషన్ నుంచి తను ముందుకు వచ్చి తనకున్న రైట్స్ ని, తనకున్న హక్కుని, తనకున్న జాబ్ ఆపర్చునిటీ గురించి నిలదీసే హక్కుని, ఒక మంచి అవకాశం, అది ముందుకు వచ్చి మన అవకాశం ఏంటిది, మన హక్కు ఏంటిది, మనకెందుకు జాబ్ ఎందుకు రావట్లేదు అని రైట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, స్టూడెంట్స్ ముందుకు రావాలి. ఈ గ్రాడ్యుయేట్ ఫౌండేషన్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరమైన జాబ్స్ అయినా, ఇంకా స్టడీ పర్పస్, ఇంకా ఎట్లాంటివైనా సపోర్ట్ చేయాలనేది ఈ గ్రాడ్యుయేట్ ఫౌండేషన్ తెలంగాణ నుంచి అనుకుంటున్నాను. గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మనకు అన్న హామీ ఏంటంటే, మన గ్రాడ్యుయేట్స్ అందరూ, మేధావులందరూ ఏదో నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోకండి, మన సమస్యలను మనం పరిష్కరిద్దాం. మీకున్న సమస్యలు ఏందో మనము మాట్లాడుకొని తెలుసుకొని మీకు అందుబాటులో ఉండాలనేసే ఉద్దేశంతో మేము మీతో ఈ డిస్కషన్ లో ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నాం. మీకు ఎలాంటి సమస్యలున్నా అన్న మనకుంటాడు, మన తరఫున. అంటే మనకు ఒకరు కావాలి కదా, మనకు ఒక ప్రతినిధి కావాలి. ఆ ప్రతినిధిగా మన అన్న ఉంటాడు. అన్నకు అన్ని సమస్యలు, నిరుద్యోగులు కానీ, మళ్ళీ గ్రాడ్యుయేట్స్ అయ్యి చాలా మంది సమస్యలలో ఉన్నారు, వాళ్ళందరూ చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అన్నతో చెప్పొచ్చు. ఈ ఛానల్ ద్వారా మనం మీకు దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినాం. ఈ డిస్కషన్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయండి, మీ సమస్యలను మాతో చెప్పుకోండి. మేము కూడా మాకు వీలైనంత వరకు పూర్తి మద్దతుతోటి మీరు ఓటును ఖచ్చితంగా, ఇప్పుడు ఇంత ఏంటంటే మీ ఓటును మీరు వినియోగించుకుంటే మీ హక్కులు మీరు తీసుకోండి, మా బాధ్యతలు మేము తీస్తాం. అంతే కదా చేశారు. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ తోని ఒక కొటేషన్ మనం, నమస్తే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనేది, దీనితోని మనం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాము. దీని ద్వారా ఎంత మందికి అయితే ఈ ఛానల్ ద్వారా చేరుతుందో, ఇంకా కూడా మనము అనేక సాధనాల ద్వారా మనం ఇంకా వాళ్ళకు, గ్రాడ్యుయేట్ సోదరులకు, వారి సమస్యలకు మనం దగ్గర అయ్యాం. సమస్యలకు దగ్గర అయ్యి ఆ సమస్యల పరిష్కారానికి మనం కృషి చేస్తూ, ఒకవేళ మొండి వైఖరి గిట్ట ప్రభుత్వం వహిస్తుంటే అనేకమైన కార్యక్రమాలు, అంటే ఎంతకైనా దిగదాం కానీ
గ్రాడ్యుయేట్ సోదరులకు ఉన్న సమస్యలను మాత్రం పరిష్కరించే విధంగా మనం చేద్దాం. అంతే. అది ఈ కార్యక్రమం ద్వారా చేతం అనేది అందరం కూడా ఇప్పుడు ఏదైతే అడ్వకేట్ గారు కానీ మీరు కానీ మనం ఎట్లయితే కూర్చున్నామో మనము ఒక అప్పీల్ పెడదాం మేధావి వర్గానికి. ఎవరైనా డిస్కషన్ లో గ్రాడ్యుయేట్ సమస్యల మీద కానీ ఈ సొసైటీలో పేర్కొని పోయిన అనేక సమస్యల మీద ఎవరైనా మేధావులు వాళ్ళు స్పందించాలనుకున్నప్పుడు డెఫినెట్ గా మనకు అప్రోచ్ అయితే అభిప్రాయాలు మనం వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఇది పెట్టుకునేసి ఎప్పటికప్పుడు ఈ సమస్యలను వాళ్ళకు భరోసాగా మనం నిలబడదాం. జై తెలంగాణ. జై తెలంగాణ.